గ్లాసులతోని ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు తీసుకున్నానండి. సేమ్ దీంతోనే పొట్టు తీయని మినప్పప్పు తీసుకున్నాను. మీ దగ్గర పొట్టు తీసిన మినప్పప్పు గుళ్ళున్నా వేసుకోండి. ఇది 2 గ్లాసున్నర పెట్టాలండి. సేమ్ గ్లాస్తోని గ్లాసున్నర వీటిని నానబెట్టాలి. నేను 3 గంటలు అవుతుంది నానబెట్టి. ఇప్పుడే మిక్సీకి వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని డైరెక్ట్గా దీంట్లోకి ఇడ్లీ రవ్వలోకి వేసుకోవాలండి. ఇది నైట్ మొత్తం నానబెట్టాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసుకోవాలండి. ఈ మినపగుండ్లు మిక్సీకి వేసినప్పుడు దీంట్లో 2 గుప్పెళ్ళు అటుకులు, చిటికెడు అంటే కొద్దిగా మెంతులు వేయాలండి. ఇవి మినపప్పు నానబెట్టేటప్పుడే ఇది కూడా నానబెట్టేసేయాలి. ఇప్పుడు నేను మిక్సీకి వేసాను, అందుకే మర్చిపోయానని మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఇడ్లీ రవ్వ నానబెట్టిన పాత్రలోకి మిక్సీ చేసిన మొత్తము ఫైన్ పేస్ట్ వేసేయాలండి. దీంట్లో నేను వంట సోడా వేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇలా బాగా మంచి కలిపి దీన్ని నైట్ నానబెట్టిన, లేకపోతే మార్నింగ్ అయితే ఒక 2 అవర్స్ నానబెట్టి ఈవినింగ్ ఇడ్లీ చేసుకోవాలనుకుంటే 2-3 అవర్స్ పిండి మిక్సీకి వేసిన తర్వాత 2-3 అవర్స్ నానబెట్టినా ఓకే. లేకపోతే నైట్ ఇలా మిక్సీకి వేసింది నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ చేస్తే కొంచెం పుల్లగా టేస్ట్గా ఉంటాయండి. మరీ ఎక్కువ పుల్లగా ఏం అవ్వదు, కానీ బాగుంటాయి టేస్ట్. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టేటప్పుడు పెద్ద బౌల్ తీసుకోవాలండి. ఎందుకంటే పొద్దుటి వరకు ఇలా పొంగుతుంది అనమాట. చిన్న వాటిలో పెడితే ఇంత లెంత్ ఉండాలి కంపల్సరీ. వీటిని నానబెట్టేటి వరకు మంచిగా చాలా బాగుంటాయండి ఇడ్లీలు. ఈ మధ్య డీమార్ట్లో కొంచెం బరకగా ఉన్న ఇడ్లీ రవ్వ ఉంటుంది. ఆ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేస్తే చాలా బాగుంటాయి. హోటల్లో ఉన్నట్టు ఇడ్లీలు వస్తున్నాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రుబ్బుకున్న ఇడ్లీ పిండిని ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, అందుకే ఏమీ పొంగలేదు. దీంట్లో సాల్ట్ సోడా వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఓవర్ నైట్ అయింది. ఇప్పుడు దీంట్లో మన రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేయాలండి. దీన్ని ఇప్పుడు ఎంత కావాలో అంత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలండి. ఎన్ని ఇడ్లీలు కావాలో అంతే, ఎక్కువ లేదు. దాంట్లో మనకు సాల్ట్ వేయక్కర్లేదు. మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెడతాను, మనకు 2 days అయినా కానీ పుల్లగా అవ్వదు. ఇది దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొంచెం జారుడుగా ఉంటే చాలు. ఇడ్లీ పాత్రలకు ఆయిల్ పోసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నావి యూజ్ అవుతాయండి. మీ అందరికీ తెలుసు ఇడ్లీ ఎలా వేయాలో, కానీ హాస్టల్ పిల్లలు, బ్యాచిలర్ పిల్లలు ఈ మధ్య సొంతంగా రూములు తీసుకొని ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇలా మనకి ఎన్ని ఇడ్లీ పాత్రలు కావాలో అన్నిట్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా జారుడుగా ఉండాలి, మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు. ఇడ్లీ సెట్ పెట్టేటప్పుడు ఈ చిల్లులు ఉంది కదండి, ఈ చిల్లులు ఇక్కడ చిల్లులు ఉన్నాయి కదా, కరెక్ట్ దానికి సెట్. చిల్లుల పైన ఇడ్లీ గిన్నె ఉండాలి. మళ్ళీ అన్నిటికీ అలాగే అండి. ఇడ్లీ ఇక్కడ ఉంటుంది, చిల్లులది ఇక్కడ ఉంటుంది, మళ్ళీ చిల్లులు అంటే దీని నుండి ప్రెషరు అన్ని ఇడ్లీలకు సమంగా వస్తుంది. నేను కుక్కర్లోనే ఇడ్లీ చేస్తున్నానండి, ప్రెషర్ కుక్కర్లో. దీంట్లో వాటర్ పోసి కొద్దిగా ఫ్రీ హీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సెట్ని ఇలా పెట్టేస్తున్నా. దీనికి ప్రెషర్ కుక్కర్ మూత పెడుతున్నానండి. విజిల్ పెట్టకూడదండి, కొద్దిసేపు సిమ్లోనే పెట్టాలి మంట.
అంతేనండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాము. 10 మినిట్స్ సిమ్లో పెట్టి చేసినండి. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ అయ్యింది లేదా అని చూడడానికి ఇలా చాకుని చూడాలి. ఏమీ లేదండి, ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి ఇవి చల్లగా అయిన తర్వాత వీటిని సర్వ్ చేసుకో. దోశకు చట్నీ అండి. 2 పెద్ద స్పూన్లు పల్లీలు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, కొద్దిగా పుట్నాల పప్పు, 1 టమాటా, 1 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు. దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి, కొద్దిగా చాలు. ఇంకా వీటిని అన్నీ కలిపి ఫ్రై చేయాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. అన్నిటిలో వేయాలి. అన్నీ వేగుతాయండి. PhonePe. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇలా అయిపోయిన తర్వాత స్పూన్ తిరిగేసి ఇలా తీస్తే ఈజీగా వస్తుందండి. రెడీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ, కాంబినేషన్ చట్నీ, అవిసె గింజల కారం పొడి, సాంబార్. Ready to eat. Thank you for watching.